కార్తీక్ స్టడీ రూమ్ లో కూర్చొని ఏదో పని చేస్తున్నాడు గాని తన కళ్ళ ముందు పొద్దున జరిగిందంతా తిరుగుతూనే ఉంది. ఆఖరికి ప్రీతి మీద కొంచెం గట్టిగా అరిచిన విషయం కూడా తిరుగుతోంది. ఇదంతా ఆలోచించుకుంటూ ఆఫీస్ విండోలో నుంచి బయటికి చూశాడు. కార్తీక్ చిన్నప్పటి నుంచి పర్ఫెక్ట్ ఫ్యామిలీ అంటే ఒక పిక్చర్ వేసుకున్నాడు. అమ్మ, తమ్ముడు, చెల్లి, అక్క, ఒక వైఫ్. ఇదంతా ఇప్పుడు కుదిరింది. కానీ ఇదెక్కడ చెదిరిపోతుందో అనే భయంగా కూడా ఉంది కార్తీక్‌కి. ఆ భయం వల్ల కొంచెం ఎక్కువ జాగ్రత్తగానే ఉంటాడు. కార్తీక్‌కి ఎప్పుడూ తన ఫీలింగ్స్ ని బయటికి చెప్పాల్సిన అవసరం రాలేదు. ఇంట్లో వాళ్ళు తన ఫీలింగ్స్ చెప్పకుండానే అర్థం చేసుకుంటారు. బయట ఆడపిల్లలతో సహా అందరూ కార్తీక్‌నే వచ్చి పలకరించేవాళ్ళు కానీ కార్తీక్ ఎవరిని పలకరించాల్సిన అవసరం రాలేదు. అందుకని కార్తీక్‌కి ఎవరితో ఎలా మాట్లాడాలో, తన ఫీలింగ్స్‌ని, ఎమోషన్స్‌ని ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో అస్సలు తెలీదు. ప్రీతిని అలా ఏడుస్తూ చూస్తుంటే ఇవాల్టి రోజున తన ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయాల్సిన అవసరం వచ్చింది. ప్రీతికి తను ఎందుకలా బిహేవ్ చేశాడో, ఎందుకంత కంగారు పడ్డాడో, తనంటే ఎంత ఇష్టమో చెప్పాల్సిన అవసరం వచ్చింది. కానీ ఇప్పటికీ తనకి ఎలా చెప్పాలో తెలీదు. ఇదంతా ఆలోచించుకుంటూ తనకు తెలియకుండానే కార్తీక్ ప్రీతి దగ్గరికి వెళ్ళిపోయాడు. ప్రీతి ముడుచుకొని తన తల నీస్ మీద పెట్టి ఫోల్డ్ అయ్యి కూర్చునుంది. ప్రీతి భుజాలు కదులుతున్నాయి. ఏడుస్తోందని క్లియర్ గా తెలుస్తోంది. కార్తీక్ ప్రీతి తల మీద చెయ్యి పెట్టాడు. అప్పుడు ప్రీతి తలెత్తి చూస్తే ప్రీతి కళ్ళు ఏడ్చి ఏడ్చి వాచిపోయి ఉన్నాయి. ప్రీతి మొహం ఎర్రగా ఉంది. అది చూసి చూడంగానే కార్తీక్ తట్టుకోలేకపోయాడు. ప్రీతిని చూడగానే సోఫాలో అలా కూలిపోయాడు. కార్తీక్‌ని చూడగానే ప్రీతి చాలా కోపంగా తన చెయ్యిని విసిరేసి మొహం అటువైపు తిప్పేసుకుంది. ప్రీతి కార్తీక్‌ని వదిలించుకుంటూ విసురుగా పనులు చేయడం ఇది మొదటిసారి కాదు. కానీ ప్రీతి అలా చేస్తుంటే కార్తీక్ ఎందుకో చాలా బాధగా ఉంది. ప్రీతి మొహాన్ని తన చేతిలో పట్టుకొని, ప్రీతి, నాకు ఎమోషనల్‌గా మాట్లాడడం అస్సలు రాదు. కానీ నువ్వు నాకు దొరికిన బంగారు బొమ్మవి. నువ్వు నాకు దొరికిన అతి ప్రెషియస్ రిలేషన్‌వి. నువ్వొచ్చిన దగ్గర నుంచి నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంది. కానీ ఒక్క సెకండ్‌లో నువ్వు ఎక్కడున్నావో తెలీదు. ఎటు వెళ్ళిపోయావో తెలీదు. నా నుంచి దూరం అయిపోతావేమో అన్న భయానికి నేనెలా బిహేవ్ చేశానో నాకే తెలీదు. నిన్ను హర్ట్ చేసినందుకు ఐయామ్ రియల్లీ సారీ. కానీ నా ఫ్యామిలీ గురించి నేనెంత జాగ్రత్తగా ఉంటానో, ఎంత ఇన్‌సెక్యూర్డ్‌గా ఉంటానో నీకు తెలుసు. ఇప్పుడున్న పరిస్థితిలో నువ్వు లేని జీవితాన్ని నేను ఊహించలేకపోతున్నాను. ఇప్పుడు నువ్వు నా ప్రాణానివి. కాదు కాదు, నువ్వు నా ఊపిరివి. ఈ మాట విన్న ప్రీతి మొహం సిగ్గుతో పింక్ రోజులా మారిపోయింది. అంత ఫియర్స్‌ఫుల్ గా ఉండే కార్తీక్ ఇంత దీనంగా మాట్లాడుతుంటే ప్రీతి కూడా భరించలేకపోయింది. అందుకు ప్రీతి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, నేను నా ఫ్రెండ్స్ దగ్గరికే వెళ్ళాను. వాళ్ళతో నేను చిన్నప్పటి నుంచి ఉన్నాను. అక్కడంతా సేఫే, నాకు తెలుసు. కానీ మీ అందరితో చెప్తే ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్‌లో ఎందుకు వెళ్ళడం అని ఆపేస్తారు. అందుకే నేను చెప్పకుండా వెళ్ళాను. నాకు వాళ్ళని కలవాలనిపించింది. అందులో వరుణ్ కూడా అంటూ వరుణ్ గురించి ఏదో చెప్పబోయింది. వరుణ్ మాట వినగానే కార్తీక్‌కి చాలా కోపం వచ్చింది. బ్లడ్ బాయిల్ అవుతున్నట్టుగా అనిపించింది. ఇంకొక్కసారి వాడి పేరు నీ నోట వినకూడదు నేను. అది నేను భరించలేను అంటూ మళ్ళీ కోపంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. యూజువల్‌గా కార్తీక్ కోప్పడుతుంటే ప్రీతికి చాలా భయమేసేది. కానీ ఈసారి వరుణ్ విషయంలో ఇప్పుడు కోప్పడుతుంటే ప్రీతికి కార్తీక్ జెలస్ ఫీల్ అవుతుండడం చూసి నవ్వొచ్చింది. ప్రీతి నవ్వు చూసి కార్తీక్ కొంచెం రిలాక్స్ అయ్యాడు. అయినా ప్రీతి అపార్థం చేసుకోకూడదని ప్రీతి చేతులు పట్టుకొని, ప్రీతి, ఈసారి నీకెవరన్నా ఫ్రెండ్స్‌ని కలవాలనిపిస్తే వాళ్ళని మనింటికే పిలువు. కార్తీక్‌కి గుర్తుకొచ్చింది. ప్రీతికి తనెప్పుడూ ప్రపోజ్ చేయలేదు. తను ఎప్పుడు ఎవరికీ ప్రపోజ్ చేయలేదు. ప్రీతి దగ్గర ట్రై చేయాలనిపించింది. సిచ్యువేషన్ కూడా కొంచెం ఇప్పుడు ప్లెజెంట్ అయింది కదా! ఇప్పుడు ట్రై చేస్తే బావుంటుందని కార్తీక్ వెంటనే నేల మీదకి నీల్ డౌన్ చేసి తన చేతికున్న ఉంగరాన్ని తీసి, ప్రీతి, ఐ లవ్ యూ. విల్ యూ యాక్సెప్ట్ మీ? అంటూ కొంటెగా అడిగాడు. దానికి ప్రీతి కూడా అంతే కొంటెగా, ఐ యాక్సెప్ట్ యూ మై డియర్ యాంగ్రీ హస్బెండ్ అంటూ ఆ ఉంగరాన్ని తీసి మళ్ళీ కార్తీక్‌కే పెట్టేసింది. కార్తీక్ ప్రీతి ఇలా హ్యాపీగా తనతో నవ్వుతూ ఉన్నదానికి థ్యాంక్‌ఫుల్ గా, ప్రీతి, రేపు మనిద్దరం గుడికి వెళ్దామా అని అడిగాడు. దానికి ప్రీతి సిగ్గుపడుతూ తలాడిచ్చింది. అప్పుడు కార్తీక్ ప్రీతిని దగ్గర తీసుకొని, ప్రీతి, నిన్ను ఫస్ట్ టైం ఎప్పుడు చూశానో తెలుసా అని అన్నాడు. తెలుసు, పెళ్లిలో చూశారు అని అంది. ఓ చెప్పానా అని వాళ్ళు చాలాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. అలా కార్తీక్ ప్రీతిలిద్దరూ ఒకటయ్యారు. వాళ్ళ జీవితాన్ని సంతోషంగా గడిపారు. ఎన్నో అంతరంగాలు, మరెన్నో భావావేశాలు, అవన్నీ కలిస్తేనే అనురాగాలు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. తెలుసుకోవడానికి వింటూనే ఉండండి. నేనే నా ఫేవరెట్. కంప్లీట్ స్టోరీ వినాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ని క్లిక్ చేయండి.